సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, విద్యలన్నీయు నేర్చి విలువసున్నా, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, బహుళ సర్వార్థ సాధక ససున్న, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, పదవులనేలిన ఫలము సున్నా, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా, పదవులనేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ, గుణములివి 4 పునాది గోడలప్ప, గుణములివి 4 పునాది గోడలప్ప. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవ జీవితము 4 గోడలపై ఆధారపడి ఉన్నది. The mansion of human life. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఈ 4 గుణములే ఈ యొక్క జీవిత సౌధమునకు చక్కని భద్రమైన పునాదులు. The mansion of human life rests on the walls of truth, righteousness, peace and love. The safety and security depend on these values. ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి ఈ 4 గుణములపైనే ఆధారపడి నడుస్తూ ఉన్నది. The culture of Bharat has been sustained all along over the ages because of these pillars of values. ప్రతి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కానీ, తాతలు ముత్తాతలు కానీ అనాది కాలము నుండి ఈ 4 గుణముల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చారు. All our ancestors, parents and the forefathers, they continued their life, they led their lives basing on these values. ఈ 4 గుణములే లేకుండినా జీవిత భవనము క్షణములో కూలిపోతుంది. Without these values, the mansion of human life will collapse. కనుక ఈనాటి మానవులు సత్యధర్మ ప్రేమ శాంతులపైన ఆధారపడి జీవించటం చేతనే ఇంత మాత్రమైన కూడాను జీవించగలుగుతున్నారు. Man is able to live this far, at least because he is carrying on his life sojourn on the foundations of truth, righteousness, peace and love. వ్యక్తుల యొక్క జీవితము తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి ఉన్నది. The human life depends on the parents. అనాది కాలము నుండి జీజీబాయి ఇట్టి గుణములపైన ఆధారపడి శివాజీని పోషిస్తూ వచ్చింది. It was Jijabai who was responsible for all the noble qualities and the traits of Emperor Shivaji. రాములు దేవుడు కావడానికి కౌసల్య యొక్క గుణములే దీనికి ఆధారము. Rama could become God because of all the values passed on to him by Mother Kausalya. కవల కుశలవులు ఇంతటి వీరులు కావడానికి సీతాదేవి యొక్క గుణప్రభావమే దీనికి ఆధారము. Lava and Kusha, the twins, could be the one of war, strength and courage
because of the training given by the mother Sita. ఈ విధముగా ప్రాచీన ఋషుల యొక్క ప్రభావములంతా వారి వారి తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి జరుగుతూ వచ్చింది. Similarly is the case with the lives of the sages, saints and seers whose qualities are given to them by their parents. కానీ ఈనాడు తల్లిదండ్రులను అలక్ష్యంగా చూస్తున్నారు, కానీ వారి యొక్క ప్రభావములంతా ఎటువంటివి అనేటువంటిది ఎవరు కూడాను కించిత్తైన కూడాను విచారణ చేయటం లేదు. Today people are neglecting their parents, forgetting the impact and the influence they bear in their lives. ఈ విధంగా విచారణ చేస్తే తల్లిదండ్రుల యొక్క ప్రభావమే తమ యొక్క కీర్తి ప్రతిష్టలకు మూల కారణమని కూడాను గుర్తించడానికి వీలవుతుంది. If you inquire in this direction, you'll be able to recognize the basic fact that you owe your prestige and esteem to your parents. పుత్తలీబాయి ఆమె యొక్క గుణకారణం చేతనే గాంధీ కూడాను మహాత్ముడిగా మారిపోయాడు. Gandhiji could become a Mahatma because of Mother Putalibai. ఈ పుత్తలీబాయి కోయిల కూతలు వినకుండా పిడిస ఎత్తేటువంటిది కాదు, ఒక గాలి ఇడ్చుకోకుండేటువంటిది కాదు, ఒక మెతుకైన నూనె రింగేటువంటిది కాదు. Putalibai always waits for the sounds of the cuckoo bird, without which she would not partake food nor even drink water. తల్లి భుజించక కుమారుడు భుజించుకు ప్రయత్నం చేయటము ఇది సాధ్యం కాకపోయింది. It was not possible for the son to have his food without mother taking her food. ఒకానొక సమయం లోపల 12 గంటలైంది, 1 గంట అయింది, 3 గంటలైంది, కానీ తల్లి భోజనానికి ఏమి సిద్ధం కాలేదు. One day it so happened, it was 12 o'clock, 1 o'clock, 2 and 3 o'clock in the అప్పుడు afternoon. గాంధీ ఒక యుక్తి పన్నాడు. Mother didn't have her food. Then Gandhi had a knack at this moment. ఇంటి వెనుకకు పోయి కోయిల కూసిన మాదిరి తాను కూత కూస్తూ వచ్చాడు. He stood behind the house and started making the sound of the cuckoo bird. తిరిగి లోపల వచ్చి అమ్మ కోయిల కూసింది, నీ వినలేదు, ఇంకా భోంచేస్తాం పని అని చెప్పాడు. After some time, Gandhiji got back to the house and said, Mother, don't you hear the sound of the cuckoo bird? It is the time to have your food now. ఆ తల్లి చాలా బాధపడింది. Mother felt very sad. ఇలాంటి దుర్మార్గుడైన కుమారుడు నా గర్భంనందు పుట్టాడా? This is the situation that I gave birth to a wicked son. కేవలం పొట్టకూటి నిమిత్తమై నన్ను అబద్ధముల చేత వంచింపగలుగుతున్నాడా? Just to carry out his living for food's sake, he is betraying me by uttering false. నోటితో తాను కోయిల కూసిన వలె పలుకుతూ కోయిల కూసినది అని చెప్పి అబద్ధములు ఆడుతున్నాడా? He is speaking blatant lies by making the sound of the cuckoo bird all by himself. అని కోపంతో కుమారుని చెవు పట్టి ఈడ్చింది. So is out of anger, she just dragged him, catching hold of his ear. దుర్మార్గుడా, నా పొట్టకూటి నిమిత్తమై నీవింత అసత్యములు ఆడుతున్నావా? What a bad boy you are. Just to make me eat, you are speaking lies. అని 2 చెంపలు కొట్టింది. Then she slapped him. అప్పుడు గాంధీ చాలా పశ్చాత్తాపడి నా తప్పును క్షమించమని ప్రార్థించాడు. Gandhiji repented and prayed for the pardon. అప్పుడు తల్లి ఇంకా నేను క్షమించటకు వీలు కాదు, ఈ అసత్యం ఆడినందుకు నీవు శిక్షను అనుభవించే తీరాలి అని ఖండించింది. Mother said it's not possible to forgive you anyway. You must undergo the punishment. అప్పుడే ఆనాటి నుండియే గాంధీ తాను చచ్చేంత వరకు కూడాను అసత్యం ఆడకూడదని ప్రామిస్ చేసుకుంటూ వచ్చాడు. Right from that moment, Gandhi held on to the principle of truth. He never uttered a lie. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతదేశము తల్లి యొక్క సత్యముపైని, తల్లి యొక్క సుభాషణ వల్లనే తాము పెరుగుతూ వచ్చారు. Right since ancient times, it is only the care of the mother, the training of the mother, which has been responsible. ఈనాడు భారతదేశము ఇంతటి అసత్యమైన ప్రమాణములకు సిద్ధమైనదనగా దీనికి కారణం ఏమిటి? కుమారులు ఆడేటువంటి ఆటలు, పాడేటువంటి పాటలు, చెప్పేటువంటి మాటలు, ఈ మాటల చేత అసత్యము చేరిపోవటం చేతనే దేశం ఇంత దుర్గతికి పాలైపోయినది. What is the cause for the present position of this country?
Why is it it's declining? Because parents have been dancing to the tunes of their children, their words, their actions. దేశం యొక్క మంచి చెడ్డలకు మూల కారణము తల్లుల యొక్క శిక్షణే దీనికి మూల కారణము. The good and bad of the country depends upon the kind of training that mother gives to her children. కనుక తల్లిదండ్రులు సత్యమార్గమునందు ప్రవేశించినప్పుడే తన కుమారులు కూడాను బిడ్డలు కూడాను సత్యమార్గమునందు ప్రవర్తిస్తారు. Therefore, when parents tread along the path of truth, it is quite possible for the children to follow their role models. ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. You know that it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day. అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ వ్రతాలంతా వింటూ వచ్చేటువంటిది. Similar was the case Mother Ishwarama, who also performed the sacred rituals, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the whole అప్పుడు కారణం story. సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. It was Subbamma who said, Ishwarama, you are performing this puja worship of Satyanarayana Vratam, and I want you to name your son as Satyanarayana. ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ. Ishwarama didn't have her food, though it was 1 o'clock in the afternoon. ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు. All were disgusted watching the scene. ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధమైనటువంటి ఒక నిబంధనలా అని వెంకమరాజు కూడాను ఖండించాడు. In fact, Venkamaraj also didn't want her to wait till that long, because observing such strict stipulation without మీకు ఆకలైతే partaking food is భుజించండి, horrible. కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది. Ishwarama said, I am not hungry. Successful performance of Satyanarayana Vratam is more important than food, she said. కనుక ఈశ్వరమ్మ ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కింటి సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది. Subbamma performed the whole ritual and brought prasadam, sacrificial food, to Ishwarama. ఆ ప్రసాదం భుజించి క్రమక్రమేణా తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది. Ishwarama had partaken this prasadam and was blissful. ప్రాచీన భారతీయ స్త్రీలందరూ కూడాను సత్యనారాయణ వ్రతములన్నీ కూడాను పౌర్ణమి పూజలన్నీ కూడాను ఎంతనో శ్రద్ధగా పూనుకొని చేసేటువంటి వారు. It was in those days that all women of this country performed the sacred ritual of Satyanarayana Puja every full moon day. ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. After partaking this food, she could conceive. యద్భావం తద్భవతి. మానవుల యొక్క ప్రభావం అన్నీ కూడాను తమ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే ఆధారపడి ఉంటుంటాయి. All the effects and the results in our life depend on the thoughts that we కానీ entertain. కొందరు ప్రమాణములను ప్రభావములను అంగీకరిస్తురు, కొంతమంది విస్మరిస్తురు. Some naturally will recognize the effect, while some forget the very cause. కానీ ఈమె ఈ ప్రమాణమును ఏమాత్రం కూడాను విస్మరించలేదు. But Mother Ishwarama has not forgotten the rituals that she performed. పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదమును పూజించి తాను తన కార్యక్రమాన్ని పూనుకునేటువంటిది. She was determined to partake this prasadam and proceed ahead with household work thereafter. ఆమె ఒక అక్షరం కూడాను చదవలేదు. In fact, she was unlettered. చదువు ఏమాత్రం కూడాను తనకు తెలియదు. He didn't have any formal education. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. But she had full and strong faith in God. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. It was only then at the 7th month the Subbamma said, this is the cause. This the sacred ritual is the main cause. And I want you to name the child after Satyanarayana. కానీ వెంకమరాజు ఇంటిలో ఈ యొక్క శ్రీమంతం అనేటువంటిది ఎప్పుడు జరగటం అనేటువంటిది జరగలేదు. But at the residence of Venkamarazu, there is no formal performance of the ceremony which is supposed to be conducted. కానీ
ఈశ్వరమ్మ శుభంలో ఈ సుబ్బమ్మ తన ఇంటి చేసి తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది. However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake. అప్పుడు వెంకమరాజు తల్లి ఈ విశ్వాసం పైన తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana. ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. Prior to the birth of the child, there was an incident that had happened. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి యందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Ishwarama was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Ishwarama experienced a radiance, a illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance, I too observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. Bhagavan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagavan today so that you may know the effect behind performing the sacred ritual. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. Earlier, Venkamaraj was passing by the residence of Subbamma. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు, నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అనింది. She called him in and said, Venkamaraju, I want you to name the child you are going to have tomorrow night as ఇది అంతా Satyanarayana. కూడా మూర్ఖ స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు. In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people. 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు. At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవానికి లక్షణము. It's quite natural for the baby to cry. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. The newborn babe didn't cry. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు. All the maids were very much surprised because the child didn't cry. They thought the baby is lifeless. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకును భయం ఏర్పడిపోయింది. Ishwarama also was afraid to hear all these things. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా. And then without telling anybody, she started hurting the baby. ప్రాణం ఉంటే ఏడుస్తున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలగలేదు. When the baby has life, the baby is sure to cry, but however it didn't happen. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. Instead the child laughed and smiled. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery. తక్షణమే కరణం సుబ్బమ్మ గారు ఆమె ఇంటికి వచ్చారు. Immediately just then Karnam Subbamma came there. అమ్మా, సుముహూర్తం లోపల నీకు కుమారుడు పుట్టినట్టుగా విన్నాను, ఆ బిడ్డను చూడాలని నేను వచ్చాను అన్నది. Subbamma said, I have come to know that you have given birth to a baby at that auspicious moment. అప్పుడు ఒక బట్టలో పెట్టుకొని ఆమె బ్రాహ్మణులు కాబట్టి సుబ్బమ్మ దూరంగా పెట్టింది ఈ యొక్క బిడ్డను. The child was taken there in a wrapped cloth and kept in a corner. ఆనాటి కాలంలో మడి 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 ఈ మడుగు అనేటువంటిది చాలా గొప్ప కీటకం చేస్తూ వచ్చింది. In those days they were highly orthodoxical, observed all strict శూద్రులు regulations. ముట్టేటువంటి యొక్క అభ్యాసం లేదు. శూద్రులు ఎవరికి కూడా ముట్టకూడదు. It was the time when there were people. వారు ముట్టితే స్నానం చేయటము అలవాటు.
The moment they touch Sudras, they will have bath immediately. That was the custom those days. అందువల్ల ఈశ్వరమ్మ ఆ చంటి బిడ్డను కొంత దూరంలో పెట్టింది. So Ishwarama kept the child in one corner of the room. కానీ ఈశ్వరమ్మ అత్తగారు వచ్చి, ఏమిటి ఈశ్వరమ్మ, నీవు కుమారుడు పుట్టింటే ఆమె ఎంతో ప్రేమతో చూడాలని వస్తే ఆమెకు అంత దూరంగా పెడుతున్నావే, ఆమె చేతికి అందించు అన్నారు. The mother, then Subbamma said to the mother-in-law here, why do you keep the child in a corner? You have given birth to a child at the auspicious moment. Why don't you take the child to her? అత్త, సుబ్బమ్మ యొక్క పట్టుదల చాలా గొప్పది. The determination of Subbamma is so strong. ప్రాచీన ఋషులకు, ప్రాచీన బౌద్ధులకు ఎంతనో ఆనందంగా ఆదర్శంగా నిరూపించినటువంటిది సుబ్బమ్మ. In fact, Subbamma demonstrated what idealism is, what ideal మన womanhood is. బిడ్డలంతా ముట్టేటువంటిది కాదు. And in fact, she is not after these things. అప్పుడు ఆ అత్తగారు కొంచెం దూరం పోయిన తర్వాత ఈ సుబ్బమ్మ గారు చెవులు వచ్చి చెప్తున్నారు ఈశ్వరమ్మకు. And then after mother-in-law left that spot, and the things have been told to Subbamma. దానికి పూర్వము ఈ ఈశ్వరమ్మకు గంగమ్మ అని పేరు పెట్టారు పూర్వం. Prior to that, Gangamma was the name. అనగా పల్లెల్లో ఇలాంటివి గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అనేటువంటి పేర్లు పెట్టేది కద్దు. Such were the names of the village people in those days. అప్పుడు సుబ్బమ్మ ఈ కొండవరాజును పిలిచి, కొండవరాజు, నీకు మనవడు పుట్టాడు, ఆ పిల్లవాడి పేరుకు మార్చటము చాలా సహజము, అంతేకాకుండా ఈశ్వరమ్మ పేరు కూడా నువ్వు మార్చమన్నాడు. And it is quite natural that you name the newborn babe. I also want you to change the name of Ishwarama too. అప్పుడు ఆమెను పేరు పెట్టి ఆ పేరు పెట్టే దినము ఆమెను ఈశ్వర అమ్మ అని పేరు పెట్టారు. It was on that day she is given this name, Ishwara Amma, the mother of God. ఆమె పేరు ఈశ్వరమ్మ కాదు, ఈశ్వరునికే అమ్మగా పుట్టింది అనేటువంటి రీతిగా ఈశ్వర అమ్మ అని పేరు Ishwara Amma పెట్టుకొని వచ్చారు. means she is born as the very mother of God himself. ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను పద్ధతులు మారుతూ వచ్చాయి. And things went on changing from those days. ప్రాచీన కాలం నందరి స్త్రీలు చాలా గొప్ప పట్టుదల పట్టేటువంటి వారు. The women in the ancient times were highly determined. పద్ధతులు కూడాను చాలా మార్పుకునేటువంటి వారు. And they also used to change what they did. ఎవరి పేరు పెట్టినప్పటికీ దైవం పేరు వారిలో చేరాలి అనేటువంటి పట్టుదలతో వారి కాలం గడుపుతూ వచ్చారు. They are very particular to name the child after God. అప్పటి నుంచి ఆమెకు ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ అని పేరు వచ్చింది. Since that time she got this name Ishwaramma. లేకపోతే పూర్వం తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గంగమ్మ అని. In fact, she was named as Gangamma before by her parents. అప్పుడు సుబ్బమ్మ చెప్పింది, గంగమ్మ అయితే ఏమి, ఈశ్వరమ్మ అయితే ఏమి, ఈమె రెండు కూడాను పార్వతికి లక్షణాలేను అని చెప్పింది. And then she said Gangamma or Ishwaramma, they signify goddess Parvati. కనుక ఈ పద్ధతి పైన జరుగుతూ వచ్చినప్పటికీ When things went on like that, ఈ పిల్లవాడు దినదినములకు పెరుగుతూ వచ్చాడు. the baby has been growing. కానీ ఈ పిల్లవాడి యొక్క పద్ధతి ఏ రీతిగా ఉండేది, ఎవరితోనో మాట్లాడేటువంటి వాడు కాదు. The growing child never spoke to anybody. మిత భాషి, Always had limited మిత talk తిండి, and limited food. ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చేటప్పటికి ఆమె చాలా విచిత్రపడుతూ వచ్చింది. And watching all the actions of the child, the mother was very much surprised. పుట్టిన ప్రతి పిల్లవాడు కూడాను తిండికై వ్యాపారలాడుతుంటాడు. Right from birth, the child wants to eat, wants to have ఇంకా food. చేపలో మాంసము అని వస్తే దీనికంతా కూడాను వాడు చేయి జాపుతూ ఉంటారు. In fact, they would stretch their hand when fish or anything offered to child. కానీ ఈ పిల్లవాడు అలాంటి మలినమైనటువంటి ఆహారములకు సిద్ధపడేటువంటి వాడు కాదు. But the child was not ready to accept those things that are given to him. వారి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా అక్కడ ఏమాత్రం కూడా వారింట్లో ఏమైనా ఇలాంటి మాలిన్యమైన కూరలు చేశారంటే ఆ ఇంటికి కూడా పోయేటువంటి వాడు కాదు. The child never visited that residence where the fish or any such non-vegetarian food is cooked. అప్పుడు ఆమె కనుక్కుంది, Then she could know. ఇదంతా ఈశ్వర ప్రసాదం వల్లనే కలిగినటువంటి వాడు కనుక ఇతని ఈ విధమైనటువంటి భోజనములు ఇష్టపడేటువంటి వాడు కాదని గుర్తించింది ఈశ్వరమ్మ. Ishwarama could know that as he is very God himself, he doesn't accept this ఈ non-vegetarian ఈశ్వరమ్మకు food. బదులు కొంత ఆమెకు తాళం వేస్తూ వచ్చింది పెద్ద బిడ్డ వెంకమ్మ అని. The Venkama also agreed with the views of Ishwarama. ఆ ఈశ్వరమ్మ వెంకమ్మ ఈ పిల్లవాడిని దగ్గర చేస్తూ నిరంతరం కూడాను దైవ పాటలు పాడుతూ ఊచేటువంటి వాళ్ళు. Ishwarama Venkama took care of the child, singing all divine songs and lullabies. కనుక ఇలాంటి అభ్యాసములతో పెరుగుతూ వచ్చినటువంటి ఈ బిడ్డ కొన్ని దినములకు కొంచెం పెరుగుతూ వచ్చింది.
Because of the practice listening to holy songs, divine songs, the child started growing. ఈ పనిలో పెడితే చదువు ఏమాత్రమో నేర్చుకోలేడని ఈ పిల్లవాడి యొక్క తండ్రి అన్న శేషమరాజు ఉరవకొండకు తీసుకుని పోయాడు. Thinking that it's not possible to have education here, the boy is taken to Uravkonda by brother Seshamarazu. ఈ బ్రదర్ యొక్క ఫ్రెండ్ అనేటువంటి ఆయన రామ్మూర్తి అనేటువంటి ఆయన రామరాజు అనేటువంటి ఆయన ఉడిపికి తీసుకెళ్ళాడు. The friend of his brother Ramarazu has taken him to Udupi. ఈ యొక్క హాలిడేస్ లోపల మహాబలిపురం కూడా పోయారు. And as it happened to be the holidays, many people also accompanied. బళ్ళారికి తీసుకుని పోయి అక్కడి నుంచి కూడాను భగవద్ దర్శనం చేయించాలని లోపల విరూపాక్ష దేవాలయంకి వెళ్ళాడు. He is taken to Ballari and thereafter to Virupaksha temple there in Hampi. విరూపాక్ష దేవాలయంలో అభిషేకం జరుగుతూ ఉండాలి. It was the time of Abhisheka there in కానీ Virupaksha temple. అభిషేక సమయం లోపల విరూపాక్షుడు ఎక్కడికి ఎవరికి కనిపించలేదు. And at the time of Abhisheka, they could not see ఆ గర్భగుడి Virupaksha. లోపల ఈ పిల్లవాడు తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించాడు. They observed the boy moving there in the sanctum sanctorum of this Virupaksha ఈ temple. శేషమరాజు కోపం వచ్చింది. Seshamarazu was very angry. వీరంతా చాలా అతిగా ప్రసంగం చేస్తున్నాడు. దేవాలయంలో పిల్లల్ని ప్రవేశించడము చాలా పద్ధతి కాదు కదా, కనుక వీటిని బయట పంపించాలా అని తన కోపం వచ్చింది. The brother was very much disturbed because the boy is found moving there in the temple there. And హంపి it's not విరూపాక్షుడు befitting. కనిపించాడు అక్కడ. And then he could see Virupaksha there. మరి సామాన్ దగ్గర ఎవరున్నారో చూస్తామని సామాన్ దగ్గర చూడటానికి వచ్చాడు. Then he came out to know who is taking care ఆ of the సామాన్ baggage. దగ్గర సత్యమే కూర్చున్నాడు. There near the baggage, Satyam was found there sitting. లోపల పోయి చూస్తే ఆ విరూపాక్ష దేవాలయం లోపల సత్యమే కనిపిస్తున్నాడు. Inside the temple, Satyam was seen. ఇది ఏమిటి చాలా ఆశ్చర్యమా లేకపోతే నా పిచ్చితనమా అని ఆనందమానం చేసి భార్యను సామాన్ దగ్గరని కూర్చోబెట్టాడు. And in fact, very much surprised, not able to contain what all that had happened. He made the boy sit outside to కనుక take ఈ care of the విధంగా belongings. వస్తుంటే వారి స్నేహితుడైనటువంటి రామరాజు ఆ యొక్క పిల్లవాడిని చూచాడు. His friend Ramarazu noticed the boy there. ఆ పిల్లవాడి చుట్టూ తల చుట్టూ కూడాను జ్యోతిగా వెలుగుతున్నటువంటిది తన కంటికి కనిపించింది. Around the head of the boy, he could notice the aura, the brilliant light. అప్పటి నుంచి ఇతను ఎవరితోనో చెప్పలేదు. And he didn't tell anybody. అసలు శేషమరాజుకి ఇవన్నీ అంటే చాలా అనుమానాలు. Seshamarazu is full of doubt on all these matters. శేషమరాజుకి ఏమాత్రం చెప్పకూడదని భార్యాభర్తలు లోపల మాట్లాడుకున్నారు. Ramarazu and his wife determined not to tell these things to Seshamarazu because he would doubt. తల్లి హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పంపించే సమయం లోపల ఈ పిల్లవాడికి ఏదైనా ఒక గుడ్డలు కుట్టించాలా అని ఆ యొక్క రామరాజు సంకల్పించుకున్నాడు. As the vacation came to an end, as the boy is returning home, Ramarazu wanted to present in him new clothes. నాకు ఒక నిక్కరు ఒక షర్టు తీసుకొని వచ్చాడు. A knicker and shirt are specially brought for him. నేను ఇవి అంగీకరించలేదు. Bhagavan refused them. నాకు ఇవన్నీ వద్దు అని తిరిగి బాగా పొట్టం కట్టి వాడి ఇంటి లోపలనే పెట్టాను. He said no and made them into a bag and gave him back, return. ఈ బట్టంతా ఇస్తే ఈ రకంగా అంగీకరించడం కొరికి ఏదైనా ఒకటి ఆనాడు పిల్లలందరికీ కాలర్ పిన్ అనేటువంటిది చాలా ఇష్టము. As he refused the clothes, at least he wanted to present the collar pin, which was a decorative and highly శ్రీమంతులు valuable. అనేటువంటి వారి బిడ్డలకంతా కాలర్కు ఒక పిన్ను గుర్తించి దానికి బంగారు పిన్ను వేసేటువంటి వారు. All rich people had this collar pin as a matter of prestige. అప్పుడు ఈ రామరాజు మేము ఉరవకొండకు బయలుదేరి వస్తుంటుంటే నాకు ఒక పిన్ను వేశాడు. As they were proceeding towards Uravkonda, Ramarazu presented him this అప్పుడు golden ఈ pin. దేహం నాకు 10వ సంవత్సరం నిండుతూ ఉండాలి. Bhagavan was aged 10 at that time. ఆనాడు ఇంటికి వచ్చి పుస్తకాలు తీసుకొని స్కూల్కి వెళుతున్నాడు. And he was bringing home the books. ఆ ఉన్నట్టు ఉండి కాలర్ పిన్ అక్కడ జారి పడిపోయింది. All of a sudden the collar pin dropped. అక్కడనే పుస్తకాలు పారవేశాడు. And he dropped the whole bundle of books. ఇంటికి వచ్చాడు. He returned home. నేను సాయిని తెలియము నిక్కముగను. Understand truly that I am Sai. నేను సాయిని తెలియము నిక్కముగను. మమత భాయము యత్నములు మానుకొనుము. Know truly that I am Sai. Don't భాష make any నాకు vain మీతో attempts. సంబంధం ఇంకా There is no more of connection between కాదు us. నన్ను బట్ట ఎటువంటి గనుడికైనా అని ఒక పద్యం చెప్పాడు. Immediately he declared that understand that I am truly Sai. There no more of connection. It is impossible for anybody to శేషమరాజు know me. కొంచెం కవి.
And he is a poet, ఆయన Seshamarazu. ఈ పద్యం అంతా కూడా భార్య చెప్పించడం వల్ల నవ్వినాడు. ఇది ఎవరో చెప్పించారు వీడికి, వీడికేమిటి ఈ ముఖానికి ఇంత కవిత్వం వస్తుంది అని హాస్యం చేశాడు. Seshamarazu, being a poet himself, heard this composition and thought that it was given to him by somebody else, as the child is not capable of composing పారవేసి such a poem. ఇంటికి వచ్చేసాడు. And he returned home. అప్పుడు ఆమె చెప్పింది, Then she నాయనా said, నువ్వు ఇంటి వెళ్ళి నువ్వు ఎక్కడా పోకూడదు అన్నాను. don't leave home at any time. ఈ దేహం పైన చాలా అభిమానం కలిగినటువంటి వారు ఎక్సైజ్ కమిషనరు హనుమంతరావు అనేటువంటి వాడు ఉండేది. Excise Commissioner Hamant Rao, who had affection for Bhagavan. అతని love. పిల్లలు కూడా స్వామి అంటే చాలా అభిమానం. His children also loved Bhagavan. ఈ విధంగా స్కూలుకు రాలేదని చెప్పి తండ్రి గారికి చెప్పేటప్పటికి తండ్రి గారు కారు వేసుకొని వచ్చేసి కారులో కూర్చోబెట్టుకొని తన కంపౌండ్కి వెళ్ళి తీసుకెళ్ళాడు. On coming to know that Bhagavan is not attending the school, the boys came along with the mother in a car. ఎంతనో కూర్చి అడిగాడు, బాబు నీకెందుకు ఈ విధంగా కలిగింది మనసు? They went on asking, in ఇంట్లో particular, ఎవరైనా వదినో అన్నో ఏమైనా తిట్టారా, కొట్టారా, ఎందుకు ఈ కారణము అని అడిగాడు. why have you left home? Have you been beaten? Have you been hurt by your people? Why have you left అప్పుడు అక్కడ home? కూడా ఒక కవిత్వం చెప్పాడు. Then there was a composition. ప్రాపంచిక spontaneous. సంబంధం పిన్నయి తొలగని, చేత దర్శనం కూడా చెల్లిని హంపిని, మాయ తొలగని గూడిని వీడగ తొలియని. The pin has been dropped there. There's no more of attachment. There's no more of connection between you and me. ప్రాపంచిక సంబంధము ఒక చిన్న పిన్ను వంటిది. The worldly relationship is like a small pin. కాబట్టి ఆ పిన్ను నేను తొలగించుకున్నాను. So that pin I dropped. మాయ తొలగని గృహమును బాయగా తొలిగాను. There's no more of illusion, therefore I left నేను ఈ home. ఇంటిలో ఉండను I will not stay any longer. అని బయలుదేరిపోతుంటే ఆ యొక్క ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు తన కారులో తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. And then as this had happened, Hanumantrao has taken Bhagavan in his car. అక్కడ ఉన్న ఎవరింటికి నేను పోలేదు. And Swami didn't go ఆ there. హనుమంతరావు ఇంటికి కూడా నేను ప్రవేశించలేదు. He didn't go into the house of Hanumantrao. వారి ఇంటి ముందర ఒక రాయి ఉండేది, అది గుండు. And there in front of his house there's a very big boulder. ఆ గుండు పైన కూర్చున్నాను. Swami sat on that. ఆ గుండు పైన కూర్చొని ఎవరితోనో మాట్లాడలేదు. He didn't talk to anybody there. ఏమిటి ఈ పిల్లవాడికి ఈ విధమైన మార్పు కలిగింది అని అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు. Everybody were very much surprised and very much worried watching the change in the boy. సాయంకాలము స్కూల్ నుంచి శేషమరాజు ఇంటికి వచ్చాడు. In the evening time, Seshamarazu returned from the school. ఇంటికి వస్తూ తన వెంట తన తమ్ముడిని తీసుకుని రావాలని ఎంతనో ప్రయత్నం చేశాడు. On the way back home, he wanted to have his brother along with him. ఈ పిల్లవాడు నేను రాను అని మొండి పెట్టాడు. This boy said, I will not follow you. అప్పుడు ఈ హనుమంతరావు, నాయన ఇప్పట్లో అతని పిల్లవాడిని ఏమి హింస చేయకండి, మా ఇంటిలోనే ఉండండి, తర్వాత కొంచెం శాంతపడిన తర్వాత నేనే తీసుకుని వస్తానని చెప్పాడు. Then Hanumantrao said, don't pester the boy. Don't disgust him. Let the boy stay with us for some more time until things pacify. ఆనాటి నుంచి ఆ గుండును నేను వదలలేదు. But Bhagavan did not leave the spot. ఎవరెవరో వచ్చారు, ఎవరు నీవు, దయ్యం పట్టిందా, పిశాచం పట్టిందా, భూతమా పిశాచమా, ఎవరు నీవని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చారు. Many people visited him and started questioning, who are you? Are you influenced by any నేను evil భూతం spirit? కాదు, పిశాచిని కాదు, No, I am not a demon or an evil spirit. నేను No. సాయిని తెలియము నిక్కముగను. Understand truly that I am Sai. నువ్వు సాయిబాబా అని మాకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు సాయిబాబా అని పేరు ఎవ్వరు కూడా వినలేదు. Then they have put a question, how do you know that you are Sai Baba? 26 సంవత్సరాల పూర్వము అనంతపురం జిల్లాలో సాయిబాబా అనే పేరే లేదు. Nobody heard the name of Sai Baba in those days. అప్పుడు ఎవరో పూలు తెచ్చుకొని వచ్చారు. Somebody brought flowers with ఆ them. పూలను తీసుకుని నేను ఇటు విసిరాను. Swami sprinkled those flowers in the front. ఆ పూలు విసిరేతలకే సాయిబాబా అనే అక్షరాలతో ఉంది. All the flowers formed into letters like this, Sai Baba. ఆ పువ్వు అంతా కూడా ఒకదానికి వెంట సాయిబాబా అనే అక్షరాలు రాస్తూ పోయింది. All the letters are arranged in a perfect sequential order. ఆ గుండె నేటికి కూడాను ఉరవకొండలో ఉంటుండాలి. The very boulder is present right over there even now. ఇప్పుడు మన అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోపల ఆంజనేయులు అని ఉన్నాడు. There is Anjaneya in Anantapur district. ఆయన సత్యసాయి ప్రెసిడెంట్. He is the state president of Satsai Seva organizations. ఆయన ఇప్పుడు ఆ గుండు పైనంతా కూడాను ఒక పెద్ద మందిరం కట్టించేసి గొప్పగా క్షేత్రం బదిలీ చేసి దానికి ఒక పెద్ద హాల్ కట్టించాడు. Now a big hall is constructed over there and a mandiram is built there.
అప్పుడు ఇది ఎట్ట సత్యం అవుతుందని ఒక ఫోటో తీశాడు. Then they wanted to know the truth. They నా clicked ముందు their ఆ camera. గుండు ఉంది, గుండుకు పైన సాయిబాబా ఉన్నాడు. There they could notice the boulder and Bhagavan on sitting on that. అది ఫోటోలో అంతా వచ్చింది. And they could see the photograph. ఆ ఫోటోసే అందరికీ పంచారు. All the photos were distributed. ఇది దినదినానికి అభివృద్ధి అవుతూ రావటం చేత As this has been spread everywhere, అన్ని పల్లెల వారు, పట్టణాల వారు, దయ్యాలు, భూతాలు, పిశాచులని అనేక బండ్లు కట్టుకొని వచ్చేసారు. and many people came over there. They started assembling over there. ఈ పిల్లవాడు పొమ్మంటే పోతాయి ఈ దయాలు And when this boy says to the evil spirit, let you go, it will leave అని immediately. అనేక మందిని పిచ్చివాడినంతా తీసుకొని వచ్చారు. Many mad people were brought there for a కానీ cure. వారి నమ్మకం తగినట్టుగా ఆ వారిలో ఉన్నటువంటి పిశాచులంతా కూడాను వారిని వదిలిపోయినాయి. In response to their faith, Bhagavan could cure their madness. అప్పుడు ఇది సత్యమని అనేక మంది నమ్మినారు. Then they could know, they could have full faith in this ఈ truth. విధంగా ఈ సత్యం యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుతూ వచ్చింది. This is the name and the fame of Satyam which went on spreading day by day. ఇంకా శేషంరాజు తన దగ్గర పెట్టుకోవటం సాధ్యం కాదని చెప్పినని జాబు రాశాడు. అప్పుడు జాబులు కూడాను చాలా కష్టమైనటువంటివి. Then Seshamaraj thought it was very difficult to have him at home and he wrote a పెద్ద letter. వెంకమరాజు బుక్కపట్నం సంత అని సోమవారం సంతకాన్ని వెళ్ళాడు. There is village fair there in Bukkapatnam and he went there. ఆ బుక్కపట్నం సంతకు పోతే అక్కడ జాబు చిక్కింది. There in that fair he could receive the letter. ఆ జాబు లోపల నీవు ఇంక క్షణమైనా కూడా అక్కడ నిలిచడానికి వీల్లేదు, వీడిని పట్టుకోవటం మా చేత కాదు, నువ్వు తక్షణమే వచ్చి నువ్వు ఇంటికి తీసుకొని పోవాల్సింది అన్నాడు. There in the letter is clearly written, it's not possible to have him at home any longer. Better you ఆయన take him. సంత నుంచి అట్టనే వచ్చాడు పాపం. And he came straight from the village fair. జోబిలో నయా పైసా లేదు. He was not having any money in his pocket. శేషంరాజుని అడిగాడు, He asked Seshamaraj, వీటి కోసం ఛార్జీకైనా నీవు ఇవ్వమని చెప్పాడు. at least you give me the charges. ఛార్జీ ఇప్పించుకొని బస్సులో కూర్చోబెట్టుకొని వచ్చాడు. And with this money he made him sit in the bus and అది brought him. బుక్కపట్నంలో దింపేంత వరకు వస్తుంది ఆ బస్సు. The bus will come down to Bukkapatnam. పుట్టపర్తి ఎక్కడో వారికి తెలియదు. And they don't know where Puttaparthi అక్కడి is. నుంచి నడుచుకోని రావాలి. And they have to walk from Bukkapatnam to reach Puttaparthi. అప్పుడు ఈ పెద్ద వెంకమరాజు ఎంతో కష్టపడి చేతి పట్టుకొని చాలా తీసుకొని వచ్చాడు. And Pedda Venkamaraju brought him here. ఇంకా కొండమరాజు ఉంటున్నాడు ఆ ఇంటి దగ్గర. And Kondamaraju was there at the ఆ residence. కొండమరాజు అనేటువంటి ఆయన చాలా గొప్ప చాదస్తము. Kondamaraju is highly orthodox. ఈ దేవతనన్నా ఈ విగ్రహాలన్నా చాలా నమ్మకాలు అతనికి. And he has got full faith in this idolatry and idols. ఆయన పెద్ద వెంకమరాజుని పిలిచి, వెంకప్ప నువ్వు వీడిని ఏమాత్రం చెప్పద్దు, అడ్డు చెప్పద్దు, And he said, don't object this ఇది boy. ఏదో దైవ చింతనగా ఉంటుండాలి, This appears to be some spiritual కొన్ని activity. దినాలు నా దగ్గర పెట్టుకుంటానన్నాడు. I want to have him for some time, he said. ఆయన దగ్గర పెట్టుకొని పొద్దున సాయంకాలం ఆయన తక్షణం నన్ను చూసుకుంటూ వచ్చేటువంటి వాడు. And he has been taking care of Bhagavan for a couple of days during the period of his stay there. ఈ లోపల ఈ అన్నదమ్ములకు కొంత వ్యత్యాసం ప్రారంభించింది. In the meantime, there are some differences among the brothers. పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు, వెంకటరామరాజు, వెంకట సుబ్బరాజు అని నలుగురు అన్నదమ్ములు. There are 4 brothers. వారు నలుగురు కూడా మేము వేరు వేరే పోవాలని కూర్చున్నారు. They want to split. They want to come out of this joint సరే family. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంతా ఇచ్చేశారు, పోమని చెప్పాడు కొండమరాజు. And Kondamaraju distributed, allotted a room for అప్పుడు everybody. కొండమరాజు ఒక్కడే మాత్రమే నిలిచాడు. Only Kondamaraju remained all alone. మరి నాన్న మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పని పెద్ద వెంకమరాజు వచ్చి అడిగాడు. Pedda Venkamaraju came and asked, Father, where are you going to stay? నాయన నాకెవ్వరూ అక్కర్లేదు, He said, I don't want anybody. సత్యాన్ని నా వెంట పంపించు, It is enough if you send Satyam with me. నేను సత్యము రెడ్డే ఉంటుంటాము అన్నాడు. I and Satyam will start living together. అప్పుడు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను సత్యనారాయణ అని కానీ ఇంకే విధమైన కానీ పేరు పెట్టి పిలిచేవాడు. సత్యం సత్యం సత్యం. They all addressed him as Satyam, Satyam only in those days. అప్పుడు ఆయన నన్ను తీసుకుని పోయాడు. And he took him. ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. And Bhagavan stayed with him. ఆయన సేవలంతా నేను చేస్తూ వచ్చాను. And Swami was serving him, Kondamaraju. ఈ విధంగా ఉంటుండగా కొన్ని దినములకు పూర్తి మార్పు కలిగిపోయింది. In the meantime, there was a total change. ప్రొద్దున సాయంకాలం వెంకమ్మ మాత్రం వచ్చేటువంటిది. Venkama visited him both morning and the evening. సత్య నీకేమైనా కళలు వస్తుంటాయా, నీకు ఎవరైనా స్వప్నంలో వస్తుంటారా అని ఈ విధంగా విచారణ చేసేటువంటిది. Venkama used to put questions like this. Do you have any dreams? Do you have any వారికి visions? ఏమీ నేను చెప్పేటువంటి వాడు కాదు. Bhagavan never cared to reply her. ఆమెకు కూడాను సాయిబాబా అంటే చాలా నమ్మకం. Venkama also had full faith in Swami. అప్పుడు ఆ సాయిబాబా ఫోటో నాకు ఒకటి కావాలి సత్యం అన్నది. And she said, I want the photo of Sai Baba.
నేను తీశాను, సాయిబాబా ఫోటో ఇచ్చాను. Bhagavan materialized Sai Baba's photo and gave her Venkamma. అంతవరకు ఏది వస్తుందో ఈ సాయిబాబా చేతిలో ఏమి చిక్కుతుందో ఎవ్వరికీ తెలియదు. Nobody can imagine, nobody can estimate ఆ what పటము is తాను going to చచ్చేంత వరకు materialize. తన దగ్గరనే పెట్టుకుంది. And the photo she kept with her. మెత్తగా వెంకమ్మని పిలిచాడు కొండమరాజు. Kondamarazu called her softly, వెంకమ్మ, Venkamma. మన వాళ్ళందరూ కూడా చాలా అమాయకులుగా పోతున్నారు. All our people seem to be very innocent. ఈ సత్యమైన శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు. They are not making an attempt to know the mystery and the power of ఇతడు such. కేవలం దైవాంశ సంభూతుడిగా కనిపిస్తున్నాడు. He is the very spark of the divine, the divinity. You ఆకలి don't- అని చెప్పడు, And he doesn't say. నిద్ర అని చెప్పడు. ఈ ఆకలి దప్పులు రెండూ లేకుండా, నిద్రాహారం లేకుండా కాలం గడుపుతూ వస్తున్నాడు. He has forsaken the food and the drink. He is never hungry, he is never thirsty. నేను రాత్రి పండుకుంటే కొండమరాజు లేచి మెత్తగా నా దగ్గరికి వచ్చేసేసి ముక్కు దగ్గర ఏలు పెట్టి చూచేటువంటి వాడు. And Bhagavan takes rest every night. Kondamarazu approaches closely శ్వాస and he వస్తుందా లేదా అని, and he wants to notice whether the child is breathing still. కడుపు లేయటము పోవటము ఇట్లాంటివి ఏం కనిపించలేదు. And he could not notice any breathing there. సోహం 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 అనేటువంటిది కనిపిస్తుంటుంది, కానీ ఏం గాలి కూడా కనిపించడం లేదే. He could not notice any breathing and he was very much surprised at it. నా శరీరానికి ఏమైనా జబ్బు ఏమైనా ఉందేమో. He thought that maybe the body is sick ఈ పరీక్షలకంతా నేను ఎందుకు పోవాలన్నాడు, కూర్చున్నాడు ఊరికి. and he doesn't want to bother about it and he remained రెండవ silent. వారము కొండమరాజు ఇంటికి గుంపులు గుంపులు బయలుదేరి వచ్చారు. Many crowds gathered at the residence of Kondamarazu. ఎందుకు అక్కడ కొండమరాజు ఇంటికి పోతున్నారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఆ కొండమరాజు ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడట, వాడు మనముడు ఉన్నాడట, వాడు దైవశక్తిగా కనిపిస్తున్నాడు, మాకందరికీ కల్లో వచ్చాడు, మాకందరికీ కల్లో చెప్పాడు అని అందరూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కొండమరాజు ఇంటికి వచ్చారు. When all the crowd started moving towards the residence of Kondamarazu, if anyone asked, "Where are you going?" We have come to know that the divine child is born there. హాలిడేస్ వచ్చింది, మరి శేషమరాజు పుట్టపర్తికి వచ్చాడు. And it was the time that Seshamarazu came to Puttaparthi. ఆయనకు కూడా చాలా డౌట్ వచ్చేసేసింది. He too had doubt. కొండమరాజుతో పోట్లాడి మన ఇంటి దగ్గరికి ఎవరికి రానికుండా చూసుకోమని చెప్పాడు. And he wanted Kondamarazu not to permit anybody to visit their residence. ఆనాటి పరిస్థితి లోపల చదువుకున్నటువంటి వారంటే చాలా గొప్ప కీర్తి పోషించేటువంటి వారు. In those days, educated people were highly respected. అప్పుడు ఈయన ట్రైనింగ్ అయిపోయి వచ్చాడు, And టీచర్ ట్రైనింగ్ అంతే. Seshamarazu just returned after training ఆ course. శేషంరాజు అంటే గొప్ప చదివని భావించుకుంటూ వచ్చారు పల్లెల వాళ్ళు. Everybody respected Seshamarazu because he was educated. అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు కొండమరాజుతో, తాత నువ్వు ఈ అబ్బాయికి ఎవరిని దగ్గర చేర్చనివ్వకు, He told his grandfather, "Don't permit anybody to ఇది be ఏదో there. పిచ్చి మాదిరి పోతూ ఉంటున్నది. It is just ways of the దీనికి ఒక madness." హిస్టీరియా అని పేరు పెట్టాడు ఆయన. And he named it as hysteria. హిస్టీరియా అంటే భ్రమణ పోయినట్టుగా పోతుంటాడు. It was all madness, full ఇది of దైవశక్తి imagination. కాదు, ఏ యొక్క శక్తి కూడా కాదు He denied that it అని ఈ is, విధంగా హాస్యం చేస్తూ and వచ్చాడు. he made fun of the whole situation. ఈ విధంగా చేస్తూ వచ్చే కొద్దికి దినదినానికి పెరుగుతూ వచ్చింది ఈ మహత్యం. But however, the miraculous power went on spreading in the vicinity. అందరూ బండ్లు కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, All people assembled, ఆ gathered there, బజారంతా బండ్లు నుంచేటువంటిది. and all of them sat there every day. దయ్యాలు భూతాలు అని కూడాను ఒకరికొరు దయ్యం పట్టిందని ఒకరికొరు పోటాడుకోవటం, అరుచుకోవటము, కొట్టుకోవటము ఈ రకంగా జరిగింది. Each one possessed by different spirits, they went on fighting with each other. కనుక ఇది ఇంక సాధ్యం కాదన్నారు. ఎవరో ఒక ధర్మ కదిరి దగ్గర ఒక పిచ్చిని పోగొట్టేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పారు. Then they could come to know that there's one person there in Kadiri who would cure this madness. అప్పుడు నన్ను ఒక బండి కట్టి బండి లోపల వెంకమ్మ కూర్చోబెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళారు. Bhagavan is taking the cart along with Venkamma to that place. వెంకమ్మ ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేటువంటిది కాదు. Venkamma was never away from Bhagavan even for a minute. ఆ కదిరి దగ్గరికి తీసుకొని పోయారు. And she has taken him అక్కడ ఒక there. పెద్ద తాగుబోతు, And that gentleman there is a drunkard. వాడు ఊరికి తాగి పడిపోతుంటాడు. He is highly intoxicated. ఈ పిల్లవాడికి పిచ్చి పట్టింది, And he thought this ఈ boy is పిచ్చిని mad. నేను వదిలిపెడతాను He said that I'll cure his అని madness. చెప్పి కావలసినట్టుగా కొట్టాడు. And he has beaten this boy. దేహమంతా బొజ్జలు అనగా గుండు కొట్టాయి. The body is full of boils and swellings everywhere. ఇంకా ఏమాత్రం సాధ్యం కాదనుకున్నాడు. ఒక పాయిజన్ విషం తెచ్చి కన్నుల్లో వేశాడు. And then, as could not be successful,
He just has put some poison in the eyes. ఈ కన్నుల మంటకైనా కూడాను తాను అంగీకరిస్తాడేమో అనుకొని తాను చేశాడు. He expected this boy would confess the truth because of burning sensation in నేను the eye. సాయంకాలమే వెంకమ్మ దగ్గరికి పోయి పేడ తీసుకొని వచ్చి పేడ రసం తీసి ఈ కంట్లో పోయమని చెప్పాను. And in the evening, Bhagavan went and told Venkamma that the dung should be collected and it should be squeezed and the juice may అది be ఒక kept రాత్రి in the పోసింది, eye. రెండవ దినకే కన్నులు తెల్లగా అయిపోయాయి. Next day, the eyes were bright and brilliant. ఈ విధంగా ఎంత కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చినప్పటికీ దానికి తగినటువంటి ఒక పరిహారం నేను ఆమెతో చెప్పి చేయించుకుంటూ వచ్చాను. Bhagavan was put all kinds of harsh tests, but the remedial measures was given by Bhagavan to Venkamma and had cured. ఇంక ఇది సాధ్యం కాదని తల బాగా నున్నగా కొరిగించారు. And then thinking it no more could be done, the head was cleanly shaven. బాగా ఫ్రీ పూర్తి చేసేసి ఇటు అటు ఇటు అటు అటు కోతలు కోసాడు గత్తితో. And with the knife, few marks were made on the head. తలంతా రక్తం కారుతుండాది. And there's heavy bleeding. రక్తం కారుతమే కాకుండా పుండు మాదిరి కనిపిస్తుండాది. And it's all appeared to be a boil there. దాన్ని 10 అడుగులు కింద పెట్టి కూర్చోబెట్టి పైన నుంచి దోని లోపల నీళ్లు పోసేటువంటి వారు. Adding to that, they poured water, pots full of water. ఆ వాటర్ అంతా దీనిపైన పోస్తుంటే అది పొక్కు కట్టేటువంటిది కాదు, ఇంకా బాగా విచ్చుకునేటువంటిది. The burning would continue and that injury would spread much more. ఇది కూడా ఇంకా సాధ్యం కాదన్నాడు. ఆ తలపైన నిమ్మకాయలు కోసి నిమ్మరసం పోసి బాగా తిక్కుతూ వచ్చాడు. Because he doesn't want to give up the hopes, and he applied lime on the head. ఆ విధంగా పోస్తూ వచ్చేప్పటికి ఈ బాధను చూడలేకపోయింది వెంకమ్మ. Venkamma could not see this scene any longer. ఏదో రాత్రి ఏదో ఒక బండి వాడిని మాట్లాడుకొని ఆ బండిలో నన్ను పడేసుకొని తిరిగి పుట్టవర్తికి వచ్చింది. Overnight she brought Swami in a cart and reached Puttaparthi. సరే ఏం చేసినా కానీ నీకు సాధ్యం కాదని చెప్పినని ఇంకా అట్టే పడిపోని అని విడిచిపెట్టారు. And they have given up hopes because they found that they అప్పుడు ఆ no more దినదిన cure. వరకును ఈ సాయి మహత్యం అనేటువంటిది ప్రబలమవుతూ వచ్చింది. The greatness of Sai has spread by that time all over in every village. తిన్నం వస్తుంటే ఇంటిలో ఉండేటువంటి వాళ్ళు కూడా వీలు కాలేదు. And it is not possible for the householders to manage the అప్పుడు crowd. పెద్ద వెంకమరాజు ఏం చేశాడు, ఒక బేస్తవారం మాత్రం రాండి, And Pedavenkamaraj decided, let you come on Thursdays. బేస్తవారం మాత్రం రాండి అని చెప్పేటప్పటికి అందరికీ చాలా భయం వేసింది. And people were very much afraid to hear this announcement. అయ్యో మా రోగాలు పరిచిపోతున్నాయి, బేస్తవారం వరకు మేము ఎట్టనిచ్చేది అని అందరూ పోటాడుతూ వచ్చారు. They went on arguing because they didn't appreciate this as an announcement because they could find a cure in the hands of Swami. ఏమీ సాధ్యం కాలేదు. Well, they could not convince him. అప్పుడే తిరిగి సుబ్బమ్మ పిలిచి, Then Subhamma called him close కారణం by. సుబ్బమ్మ పిలిచి, And she called him close by. వెంకప్ప నీవు ఆ ఇంటిలో ఆ పిల్లని పెట్టుకొని నువ్వు బ్రతకలేవు, He said, Venkappa, you cannot have this boy any longer. ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించు, You send that boy to our residence. నేను చూసుకుంటానని. I will take care of him, she said. వాడికి భోజనం కావాల్సినటువంటిది నేనే చూసి పెడతానని. And she said, I'll serve him food and I'll give him all that he needs. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను ఈ సుబ్బమ్మ పైన దేశం ముట్టారు. All the Brahmins in that village, they were very angry with Subhamma. సుబ్బమ్మ బ్రాహ్మణుడు, Subhamma is a Brahmin. ఈ సాయిబాబా శూద్రుడు. Sai Baba is Kshatriya. ఈ శూద్రుని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని అన్ని విధాల భేదం లేకుండా చూసుకుంటా ఉంది. And you ఈమె ఇంటికి ఎవరు పోకూడదు అని. So you cannot have a non-Brahmin at the residence of Subhamma. అప్పుడు ఇంక అందరూ ఆమె పైన కూడా ద్వేషం పూనారు. And therefore total hatred towards her. ఆమె చెప్పింది, నాకు బిడ్డలు లేరు, I don't have children. నా బిడ్డను మీకు తీసుకోండి అని కానీ మీ బిడ్డను మాకు ఇవ్వండి అని కానీ నేను ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు. In fact, I don't need to ask for a మీరు boy. ఏమైనా చేసుకోండి, నాకు ఈ సత్యాన్ని మాత్రం నేను వదలను. You may do anything what you want, but I will not leave this boy. ఈ విధంగా జరుగుతుంటుంటే ఇక్కడ పల్లె లోపల ఈ మాల ఇండ్లు అని కొన్ని ఉన్నాయి. And there are some residences of untouchables in those days. ఆ హరిజనులంతా కూడా స్వామి అంటే చాలా ప్రీతి. All those Harijans loved Swami. ఆ హరిజనులందరూ వాళ్ళ ఇంట్లోకి తీసుకొని పోతూ వచ్చారు. And they invited Swami to their houses. ఆ తీసుకుని పోతుంటే సమయంలో నేను అబ్బాయిని వదిలిపెట్టి ఒక నిమిషం కూడా ఉండను అని సుబ్బమ్మ కూడా నా వెంట వచ్చింది. Subhamma said, I will follow this boy because I am not prepared to leave his company. ఆమెకు 65 ఏళ్ళు. And she's 65 years old. ఈ సాయిబాబాకు 11వ సంవత్సరము. The age of Sai Baba was 11 years at that time. ఆమె బిడ్డల మాదిరి చూసుకుంటూ వచ్చింది. And she has taken care of Bhagwan as her own son. ఊరంతా ఆమె పైన ద్వేషం పూనారు. The whole village was turned against her. ఏమైనా పోని, Let anything happen. కట్టగడిపిన తల్లి తమ్ముళ్ళు కూడాను ద్వేషం పూనారు. And in fact, even
The mother and the other people have turned దైవం యొక్క నీతి enemies. అన్నిటికీ ఇలాంటి అడ్డులే జరుగుతూ ఉంటాయని ఆమె ఊహించింది. In the path of divinity, there will be so many obstacles along the way. ఎన్ని ద్వేషాలైనా జరగని, There may be utter total hatred. నేను ఈ అబ్బాయిని మాత్రం వదలను. But I will not leave this boy. మీరు నన్ను వదులుకొని ఏమైనా చేసుకోండి You may leave me, you may do whatever you like. అని ఆమె ఒకే పట్టుదల పట్టింది. She determined to have the boy with her. ఆ విధంగా పట్టుబట్టేటప్పటికి With that strong ఇంకా ఆమె determination. ఇల్లు కూడా పట్టలేకుండా జనాలంతా వచ్చారు. And her house also was overcrowded. ఈ విధంగా వచ్చిపోయేటప్పటికి వెంకమరాజు చూచాడు, అమ్మ మా నుంచి మీకెందుకు, మీ నుంచి మాకెందుకు, ఈ ద్వేషములే వద్దు, ఎవరు వద్దు, ఒక ఇంటిలో పెట్టేసేసి అబ్బాయిని బిగ వేసి పెడదాం. Venkamaraju came and said, why should you be put to inconvenience? Why should you also feel అప్పుడు inconvenience because సుబ్బమ్మ of this? గోపాలస్వామి గుడి అని ఇక్కడ ఒకటి ఉంది, సత్యమ్మ గుడికి వెనకల, అక్కడ చిన్న భూమి ఇచ్చింది. You know there is Gopal Swami temple there in the village. అక్కడ చిన్న రూమ్ కట్టాడు. A small room was built. ఆ సుబ్బమ్మ కూడా సహాయం చేసింది. Subbamma also contributed. ఆ రూమ్ లోపల కూర్చోబెట్టేమని తలుపులు వేయటం నాకు. And then they made the boy sit there and the door was locked. తలుపులు వేసేటప్పటికి నేను ఎట్లనో తప్పించుకొని పోయి కొండపైన పోయి కూర్చునేవాడిని. Though the door was locked, Swami could go over there and sit on the mountain top. తాళం చూస్తే తనంగా ఉంటుండాది, పిల్లవాడు బయటకు పోయాడు, ఎట్ట పోయినాడు. The door is locked in safety and safe custody, but the boy was missing there. ఈ విధమైనటువంటి ఆశ్చర్యాలు దినదినానికి జరుగుతూ వచ్చింది. There's so many things, miracles happened. ఒకనాడు One day, పట్టలేనటువంటి కోపం చేత మా బ్రాహ్మణ యొక్క కులాన్నంతా నాశనం చేసి పెడుతుండాది సుబ్బమ్మ అని. because many people were angry with Subbamma because she was entertaining a non-Brahmin, అప్పుడు నాకేదో ఒకటి విషం పెట్టాలా అని ప్రయత్నం చేశారు. and the villagers determined to poison the boy. వడలంటే నాకు చాలా ఇష్టము. The vada, South Indian preparation, Swami likes them very much. ఆ వడలు చేయించి ఆ వడల లోపల కొంచెం పాయిజన్ పెట్టి They mixed poison in these vadas నన్ను వారింటికి భోజనాన్ని పిలిచారు. and they invited Bhagavan for lunch. సుబ్బమ్మ చెప్పింది, స్వామి వద్దు 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 అని. Subbamma warned him, Swami, don't go there. కానీ నేను పోతానని చెప్పిపోయాను. Bhagavan said, yes, I will certainly go. అవి రెండు కలిపేసి పెట్టేటప్పటికి విషం ఉన్నది మాత్రమే నేను తిన్నాను, విషం లేని ఈ వడలంతా వదిలిపెట్టాను. In fact, Bhagavan has eaten that vada with poison and did not touch those without poison. ఇదంతా ఊర్లో అందరికీ తెలిసిపోయింది. Everybody in the village could come to know. ఇది ఏమీ వీలు కాదని చెప్పని ఊర్లో కొంచెం పల్లెల్లో అంతా కూడా వచ్చే వరకు కమ్యూనిస్టు కాంగ్రెస్లో ఇలాంటివంతా ఉంటుంటాయి. In villages, there are so many people of different parties, political groups. అప్పుడు ఒకరు ఆ ఇంటికి అగ్గి పెట్టించాలని ప్రయత్నం చేశారు. And in fact, some made an attempt to set this house on fire. అది ఎలాంటి వీళ్ళు పీచు గాలి, Thatcher shed. It was a thatcher shed. అది గడ్డితో కప్పినటువంటి ఇల్లు. It is full of the dry grass. కానీ రాత్రి లోపల ఆ గడ్డి ఇంటికి అగ్గి పెట్టారు 4 తూర్లు. The whole house where Bhagavan stayed there was set on fire. It was burnt. బాగా మండుతూ ఉండాది ఈ యొక్క నిప్పులు. It is full of flames all around. కానీ లోపల ఉన్న సాయిబాబా ఏమైనాడు అని చాలా మంది తీస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు. But everybody were fear stricken because they wanted to know what happened to Sai Baba there. కొంతసేపటికి పెద్ద వర్షం కురిచింది. Immediately just then there was heavy rain. ఆ చుట్టూ ఆ ఇంటి పైన మాత్రమే కూర్చుంది వర్షం. The rain was there just on the top of the house only. ఆరిపోయింది. And to subside the whole thing. ప్రొద్దున్నేపల వెంకమ్మ, ఈశ్వరమ్మ, సుబ్బమ్మ అందరూ ఏడ్చుకుంటూ వచ్చేసారు. The fire was extinguished over there. The next morning, ఏ Venkamma, దుర్మార్గులో Subbamma, ఏ everybody came. దుష్టులో ఈ విధంగా కానరానటువంటి అంతా చేస్తున్నారు. Some evil-minded people, some must have plotted against Swami. That's పైన what they అంతా thought. కూడా ఖాళీ అయిపోయింది. And the whole thing was empty then. గోడలు మాత్రం కనిపిస్తున్నాయి. Only the walls were noticed. ఏదో రాళ్ళంతా వేసుకొని ఎక్కి చూచారు. And then just climbed the stones over నేను there. బాగా and wanted to నిద్రపోతూ know. ఉన్నాను. And they could see Swami there taking rest. స్వామికి ఏమీ కాలేదు. Nothing had happened to Swami. అప్పుడు ఆ బీగం కొట్టేసేసి And then they have just broke open the lock. సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని పోయింది. And Subbamma has taken Bhagavan to her ఈ residence. విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత After being subjected to severe tests, సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు. then people had full faith in Sai Baba from then onwards. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి As things went on like this,
ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తుడు అని బయలుదేరాడు. There was present one devotee of Sai Baba there in ఇప్పుడు కూడా Penukonda. చాలామంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకొని తిరుగుతుంటారు. You come across many people calling themselves Sai Babas. నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది, There are people, some have the same గౌను hairstyle, వేసుకునేది, same style of ఈ dress. విధంగా సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు. They also call themselves as Sai Baba. నేను చెప్పాను, పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా? Mere having a name, can it be ఇది ఎవరో proper? చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదని చెప్పాడు. It is all cheating. You don't need to go anywhere. ఈ విధంగా జరిగి కట్టేపటి సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూపు వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంక బెంగళూరు ప్రయాణం పెట్టింది. Since then, Bhagavan started visiting Bangalore. ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి, స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పద్ధతులైనా జరగండి, కానీ పుట్టబర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkama and Ishwarma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను, Then Bhagavan promised her, నేను పుట్టబర్తిని వదలను, I will never leave Puttaparthi. నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేప్పటికి డివిజన్ రాణి అని, ఇంకో రాణి అని, మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. And you know that Chitravati river was in full swing. దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి They వారు. have to cross this river to reach this place. ఇటు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి That was the level of their ఎవరు devotion. ఏం అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ Things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of అదే the mother. విధంగానే ప్రతి మహనీయుని యొక్క దీన్ని కూడాను తల్లులు చాలా ప్రోత్సహించి ఈ పవిత్రమైన మార్గాన్ని ప్రబోధించేటువంటి వారు. Likewise, it is that spiritual training of the mother given to the child that would make him great. కౌసల్య మామ ఆమె ఎంతనో ప్రార్థించేసి కట్టగడపటికి పుట్టిన శ్రీరాముని పెంచి తాను ఒక మహానుడిగా చేశాడు. And in fact, the mother who made Sri Rama, the divine incarnate, because of his mother. సీతామాతేది ఆమెకు కమడలు పుట్టేటప్పటికి వాళ్ళు కూడా ఏదో ఒక దైవాంశ సంబుతులని వాళ్ళకంతా కూడా పూజలు చేస్తూ It వచ్చారు. was the training of the Sita that made the twins Lava-Kusha, who could prove their divinity. ఇదే విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi. ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే, కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేది. Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere. కనుకనే ప్రతి దానికి కూడా అవతారతత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు. Avatar, the nature of avatar is to stay there where the birth has taken place. ఇక్కడ ఉన్నటువంటి చెట్టుని తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును, బ్రతకవచ్చును. If you remove the growing plant here, transplant it somewhere అదే else, విధంగానే it may grow సత్యసాయి up. బాబాదని అక్కడ ఇక్కడ పుట్టి ఉంటే ఇది బ్రతికేటువంటిది కాదు. So the Satya Sai Baba is not willing to be ఎక్కడ shifted. పుట్టిందో అక్కడనే పెరగాలి ఇది. This incarnation grows where it is born. కనుక దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టపర్తిని పెద్ద క్షేత్రంగా సాగుతూ వచ్చింది. This Puttaparthi has become a pilgrim center because Bhagavan continued to stay here. బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు When high school was built there in మనకి Bukkapatnam, ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు. they wanted some prayer song to be composed. అది ఏమి నేనే రాసి ఇచ్చాను. That prayer song was composed by Bhagavan himself. రాసి దానికి పుట్టపర్తి వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకెట్టాను. That composition clearly speaks of his determination to stay here permanently. అప్పుడే ఇది నంతా పాడుకుంటూ వచ్చారు. And everybody started singing the composition. అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుదితవ ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగారహతైవాద
జయగణ మంగళదాయకదే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చాను. That is the song composed by Bhagavan, which was very well sung and became very popular all over the area, which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West. కనుక ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయి. This very name Puttaparthi has got a glorious history behind it. ఈ విధంగా చరిత్రలంతా నేను బయట పెట్టి All the history has been revealed. ఈ పుట్టపర్తిని నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను. This Puttaparthi has become a mighty, greatest ఎవరు pilgrim center. ఏనాటి కూడా దీన్ని మార్చడానికి వీలు కాదు. Nobody can change it. ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చడం వల్ల ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతం పొందింది. Puttaparthi is highly reputed internationally. ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లి యొక్క ప్రోద్బలం చేతనే, తల్లి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి. Likewise, the depth of devotion, the intensity of sincerity of the mother, that is responsible for the greatness of the child. కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడాను దూషించకూడదు. We should never criticize our parents. తల్లిదండ్రులు మనం ఏనాడు కూడాను హాస్యంగా పలకూడదు. We should never make fun of our parents. తల్లి యొక్కది మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. The power of the mother is there, right there in her heart. మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి. You should revere your mother. ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది. It is only her greatness that would make వాళ్ళకి you great. చదువులు సంధ్యలు ఉండనక్కర్లేదు. They may not be educated. అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టపర్తికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది. Uneducated Mother Ishwarama has given birth to the Lord God. కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు. But today what's happening elsewhere? People are leaving ఈశ్వరమ్మ their పేరు birthplace. మర్చిపోతున్నారు. They are forgetting their native land. ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు. People have forgotten Ishwarama, but Ishwarama's child Bhagavan is praised. ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Where is Bhagavan when there is no Ishwarama? కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి. Therefore one should uphold, one should revere, adore తల్లిని mother. మనం ఏమాత్రం కూడా కించితపరచకూడదు. You should never insult your parents. ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము. This has been the message in the life of Bhagavan Sri Sathya Sai Baba. ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటున్నది. There's another thing that had happened. ఇక్కడ పాత మందిరం అని ఉంటున్నది గోపాల స్వామి పక్కన. Near Gopal Swami temple, there is Pathamandir there in the village. అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది. There is an ant hill, small ant hill there. ఆ పుట్టపర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది. The name is because of the snake there in that ant hill. దిన్నము గొల్లలు తమ గోవులను తీసుకొని పోయేటువంటి వారు. All cowherds take their cows to that ఒక area. కవ్వు మాత్రము తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది. But one cow, escaping the crowd, was very close to the ant hill. దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది. The snake used to draw the milk out of the udder of the cow every day. పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వాడు. It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow. ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. Watching this, some villagers have decided to kill this snake. అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు. As the snake was taking the milk out of the cow, some have hit it with a అప్పుడు stone, ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది. and the snake cursed. ఈ గ్రామం లోపల గొల్లలు కానీ గోవులు కానీ బ్రతకడానికి వీలు ఉండదు. Then the snake curse is not possible for cowherds or cows to live. అందువల్లనే ఇప్పుడు పుట్టపర్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి ఒక మన గోకులం నుంచి కూడా అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam. దాని పేరే గోకులం. Its very name is Gokulam. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి? What is the reason why they come here? వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ. Because the cows cannot live any longer because the curse of the snake.
కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాలస్వామిగా మారిపోయింది. And the very stone pelted at the snake is now Gopal Swami temple. కనుక ఈనాడు గొల్లలందరూ కూడాను ఎవరు పుట్టపర్తిలో ఉండేటువంటి వారు కాదు. Cowherds, boys, they don't stay here, they don't live their families. సాయంకాలం అయ్యేటప్పటికే వారు గోకులం వచ్చేటువంటి వారు. By the evening they return back to Gokulam. పుట్టపర్తిలో మాత్రం నిద్ర చేసేటువంటి వారు కాదు. They don't spend their night here in ఈ Puttaparthi. విధంగా కొన్ని శాపముల వల్లను కొన్ని పాపముల వల్లను జరుగుతూ వచ్చినటువంటిది. This had happened because of the curses and the sins committed. కనుక మీకు ఎక్కువ చెప్పి మీకు చాలా బాధ పెడుతున్నానేమో. Bhagavan may be giving you trouble by telling all this. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము, పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను. Bhagavan decided to tell us who Sai Baba is, what this Puttaparthi is, their significance. కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి. And there's a lot of history behind it. తమాష కిందకి పేరు పెట్టుకునేటువంటివి కాదు ఇది. It is not just the name given. గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు. Many great people visited this place. చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపర్తిలో వచ్చి నిలిచేవాడు. Many rich people, zamindars, visited this place. ఈ పుట్టపర్తిలో నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు. And in fact, the name, the greatness of the Puttaparthi has spread far and wide. మైసూరు మహారాజా వాళ్ళు కూడా వచ్చారు. Mysore Maharaja visited this place. మహారాజు తల్లి చాలా మడి మనిషి. And the mother of Mysore Maharaja is highly orthodoxical. ఆ కర్ణాటకపల్లి దగ్గర కారు దిగి She would get down there, Karnataka-palli, దానిపైనంతా కూడా పట్ట వేసుకొని and they'll keep some cloth on the ground. ఎవరి పాదములు పెట్టినటువంటి చోట్ల లోపల తాను పాదం పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. And just placing her footsteps on this cloth, she would walk and reach this place. ఆ విధంగా నడుచుకొని వచ్చేసేసి పుట్టపర్తిలో చేరిపోయేటువంటి వాళ్ళు. And that's how people reached this place, Puttaparthi. ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. Puttaparthi has been visited by very great people. People received the services of Puttaparthi. శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడుని మిమ్మనప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము రోజును ఏ బట్టను మరవకుండా ఎరుగుము బాబా. The compassionate Lord of Puttaparthi will never give you up. He will take care of you, catching hold of your hand. He will take care of you every moment. ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది. In fact, many things had happened. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు. You are really lucky and మీరు fortunate. చాలా అదృష్టవంతులు. You are lucky, meritorious. స్వామితో ఆడటం పాడటం కూర్చోవటం నేర్చడం అన్నీ కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు. In fact, you are spending time in the company of Bhagavan, talking, conversing, touching, laughing, smiling. మీతో సాయి, సాయితో మీరు. You are with Sai and Sai is with you. కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను. Bhagavan declares now, I and you are one. కనుక మీరందరూ కూడా దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. Never give up faith in God. దైవం చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. God is highly powerful. దైవం యొక్క శక్తి సామర్థ్యం ఎవరు వర్ణించడానికి వీలు కాదు. Nobody can describe in full the power of అది God. అనుభవించుకుంటూ రావాలి. You have to experience, that's all. కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. Therefore, grow more of faith in God. ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు పుట్టపర్తి యొక్క పేరును ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి. Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi. ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. A small point wants. పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ. All boys come here. కానీ వచ్చిన పిల్లలు రెండవ దినమే పోవాలని చాలా పెంకితనం చేస్తుంటారు. But some want to go the following day. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు. But you may notice one important thing here. ఏమి- Boys of Puttaparthi ఏమిటి ఈ don't కారణం? go. Why? పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరు ఇండ్లకు. Boys don't go ఏదో home కొంతమంది even in vacation. కొంతమంది మాత్రమే వెళుతుంటారు. Only very few go. అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. Most of the boys want to stay here, spend their vacation. చాలా మంది విద్యలంతా అయిపోయి ఎంబీఏ కూడా పాస్ చేసి ఎంబీబీఎస్ పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా 100 మంది ఇక్కడే ఉన్నారు. There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here. దీనికి కారణం ఏమిటి? Why? ఇది ఒక మ్యాగ్నెట్.
Bhagavan is the magnet that has drawn all of you here. అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే. The biggest and the most powerful magnet is God. దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు. God the magnet attracts all. కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. Bhagavan the God attracts everybody being the magnet. అది ఎవ్వరూ కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు. Nobody can watch and see and decide. కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము మున్ముందుకు చెప్పగలను. The effects of the magnet will be known to you in future more and more. భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా హరి భజన బినా శాంతి నహీ. जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, जय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं. हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं.